వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరుకు అనంతపురంలో భారీ స్పందన లభించింది. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న విద్యార్థి యువజన వ్యతిరేక నినాదాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జరుగుతున్న యువత పోరుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరుకు భారీ స్పందన లభిస్తోంది. ఒకవైపున విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పెద్ద ఎత్తున స్పందన లభించడానికి కారణం ఏంటి, ప్రధానంగా ఈ ర్యాలీ ద్వారా నిరసన ప్రదర్శన ద్వారా ప్రభుత్వం ముందు ఎట్లాంటి డిమాండ్లు ఉంచబోతున్నారు? అనంత వెంకటరామిరెడ్డి ఎవరు అనుకోలేదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కానీ ఊహించలేదు కూడా. ఈవెన్ రాజకీయ విశ్లేషణలు కూడా ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఈరోజు ఈ 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక యువత అంతా కూడా, యువత విద్యార్థులు రైతులు అందరూ కూడా పోరుబాట కూడా ఈరోజు కూడా పెట్టారు. కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పోరుబాట యువతే, విద్యార్థులు యువత ఇదంతా కూడా చేసుకోవడానికి కారణం 9 నెలల్లో సూపర్ 6 హామీలు ఇచ్చి సూపర్గా చీట్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వం కూడా ఈరోజు కూడా అన్ని రకాల మోసం చేశాడు. ఆ పరిస్థితుల్లో సాధించుకోవడానికి ముఖ్యంగా వారి యొక్క బతుకు ఫ్యూచర్ దీనిపైన ఆధారపడింది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన వల్ల పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో ఇంజనీర్లు డాక్టర్లు ఎంతో కూడా అయ్యారు. ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారుస్తున్నాడు. ఇప్పటికే 5 త్రైమాసికలకు 4600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం కూడా జరిగింది. 1 రూపాయి కూడా లేదు. పోతే పోనీ ఈ అకాడమిక్ ఏమైనా చూస్తామంటే నిన్న బడ్జెట్లో అరకొర నిధులు కూడా దానికి కూడా పెట్టడం జరిగింది. అందుకోసమే వారి యొక్క ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, వారికి మార్క్ లిస్ట్ ఇవ్వడం లేదు. పాస్ అయినా కూడా కాలేజ్ టీసీలు ఎన్నికి ఇచ్చేస్తామంటారు. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పోరుబాటు పెట్టారు. వెంటనే కూడా అవి చేయాలని చెప్పేసి దానికి తోడు ఈరోజు యువతకు ఉద్యోగమన్నా చూపిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే 3000 రూపాయలు నెలకి ఇస్తామన్నాడు, దానికి కూడా ఇవ్వలేదు. ఈ 2 రకాలు కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే ఆ 17 మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేయడానికి, ఈరోజు ప్రభుత్వం డబ్బుతో కట్టిన కూడా ప్రైవేట్ పరం చేయడానికి కుయుక్తులు పడుతున్నారు. కాబట్టి ఈ 3 దానిలకు నిరసనగా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇంత పెద్ద ఎత్తున యువత కూడా తయారైపోయి ఈరోజు మేము మొత్తం మీద అయితే చంద్రబాబు సర్కార్పై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, అదేవిధంగా 4000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించలేదు. దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు అనేక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే దీనికి నిరసనగానే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యువతి యువకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, పూర్తి స్థాయిలో తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.